వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనంలో తెలియచేయబడుతూ ఉంది. ఏమి నమ్మాలి అనంటే, తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచి ప్రతివాడును నశింపక నిత్య జీవాన్ని పొందుకుంటారని వాక్యం తెలియజేస్తుంది. ఎవరు నమ్మాలి అనంటే, యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఈ లోకానికి వచ్చి ఉన్నారని ఖచ్చితంగా మనం నమ్మాలి. రెండవదిగా, ఆయనే ఈ లోకంలో మన కొరకు రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఆయన రాజ్యాన్ని కట్టి ఉన్నారు, మాదిరిగా మన కొరకు జీవించి ఉన్నారని మనం నమ్మాలి. మూడవదిగా, ఆయన మన కొరకు మన పాపం నిమిత్తమై ఈ లోకంలో చనిపోయారు అని మనం నమ్మాలి. నాలుగవదిగా, ఆయన మనందరి కోసం తిరిగి లేచి ఉన్నారు అని నమ్మాలి. ఐదవదిగా, మనము కూడా చనిపోతే తిరిగి లేపబడతాం. నమ్మినటువంటి మన జీవితంలో ఖచ్చితంగా ఈ లక్షణాలు కలిగి ఉంటే మనము కూడా సమస్తము సాధ్యమే. కాబట్టి మన జీవితంలో కూడా పరలోక రాజ్యాన్ని పొందుకోవడం సాధ్యమే. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్.